హలో ఫ్యామిలీ సోల్జర్స్, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన మరో ప్రసాదం ఈ అల్లం గారెలు. వాటి కోసం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న ఉద్దిబేళ్ళు, ఒకవేళ మీకు టైం సరిపోకపోతే ఒక 2 to 3 అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లో వేసేసి ఇందులోకి వాటర్ కొంచెం చూసుకొని వేయండి. ఇందులోకి కొంచెం ఉప్పు, ఇంకా చాలా మంది పచ్చిమిరపకాయలు వేస్తారండి. ఇవి ప్రసాదానికి వేయకూడదు, అందుకోసం నేను మిరియాలు అయితే ఇక్కడ ఎక్కువగా వేస్తున్నాను. అందులోకి ఇంకొంచెం అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలండి. అంతే, మనం ఎంతో భక్తితో పెట్టే ప్రసాదం అమ్మవారికి రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి మెత్తని వెన్నలాంటి పిండితో అమ్మవారికి గారెలు అయితే వేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇలా హోల్ కింద చేస్తే మనము మధ్యలో వడ అనేది ఈవెన్ గా కుక్ అవుతుందన్నమాట. సో అలానే మనం మిగిలిన వడలన్నీ కూడా గారెలన్నీ వేస్తున్నాము. అంతేనండి, సింపుల్ గా అమ్మవారికి చేసుకుని అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఒకవేళ మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. Tend to embrace, wonder why I'm so opposite, I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown on my little face. Why am